ఖమ్మం సరిహద్దుల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. భద్రతా బలగాలు కూంబింగ్ లో 45 కిలోల ఐఈడీ బాంబును గుర్తించారు. చెర్పాల్, పలనార్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు ఏర్పాట్లు చేసినట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో బాంబును సురక్షితంగా పేల్చేశారు. రైట్, చూస్తున్నాం స్క్రీన్ మీద బాంబు పేలుడు ఎంత భారీగా జరిగిందనేది. ఖమ్మం సరిహద్దుల్లో ఐఈడీ బాంబుని గుర్తించినటువంటి జవాన్లు దానిని పేల్చడం జరిగింది. మావోయిస్టులు ఈ పోలీసుల దళాలే లక్ష్యంగా ఈ బాంబును ఐఈడీ బాంబును అమర్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దానిని కనుగొని 45 కిలోల ఐఈడీ బాంబుని పేల్చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ఛత్తీస్గఢ్ లో ఒకవైపు మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు మావోయిస్టులు తమదైన శైలిలో కూడా ఎక్కడికెక్కడికి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కి వస్తున్నటువంటి జవాన్లను టార్గెట్ చేస్తూ ఐఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. మనం బీజాపూర్ అదేవిధంగా దంతేవాడకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా దాదాపు 45 కిలోల ఐఈడీని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా కూంబింగ్ కి వాహనాల్లో వెళ్తున్నటువంటి జవాన్లనే టార్గెట్ చేస్తూ ప్రధాన రహదారికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఐఈడీని ఏర్పాటు చేశారు. ఐఈడీని జవాన్లు మొత్తంగా కనుగొనడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒకే వెహికల్ 25 మంది పైగా జవాన్లు వెళ్తున్నటువంటి వాహనాన్ని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన 45 కిలోల ఐఈడీని జవాన్లు వారు కనుగొని వాటిని అక్కడికక్కడే నిర్వీర్యం చేస్తే మన విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం కూడా బ్లాస్టింగ్ నిర్వీర్యం చేసే ఐఈడీని అక్కడే బ్లాస్టింగ్ చేసిన పరిస్థితి అయితే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తంగా ఈ ఘటన ఒకవైపు ఉండగా మరోపక్క దంతేవాడ దగ్గర సంబంధించినటువంటి నారాయణపూర్ కు సంబంధించినటువంటి జవాన్లను టార్గెట్ చేస్తూ ఐఈడీని పేల్చడం జరిగింది. ఐఈడీలో ఒక జవాను కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేత అటు బస్తర్ కి సంబంధించినటువంటి నేత కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. బస్తర్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఏప్రిల్ 4న బంద్ను పాటించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. మావోయిస్టులను గిరిజనులను తీసుకెళ్లి 78 మంది పైగా మొత్తం హత్య చేశారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసిస్తూ బస్తర్ బంద్ కు పిలిపించారు. మొత్తంగా ఎక్కడికెక్కడకు ఛత్తీస్గఢ్, నారాయణపూర్, బీజాపూర్ ప్రాంతాలు మొత్తం కూడా ఐఈడీల ద్వారా నిండిపోయినాయి. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అటు జవాన్లను జాగ్రత్తగా చూస్తూ వాటిని కూడా మీరు కనుగొని కూంబింగ్కి వెళ్తున్న పరిస్థితి.